ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిపియన్స్ 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. I can do all things through Christ which strengthen me. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఎంతో ఆసక్తితో ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు అని ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయాన్ని దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో నీవు ఉన్నా కూడా దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని కార్యములు నీ జీవితంలో, మీ కుటుంబాల్లో చూస్తారండి. ఇక్కడ వాక్యము సెలవిస్తున్న రీతిగా, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అక్కడ ఏ విధమైనటువంటి సందేహం కనపట్టలేదు. లేకపోతే కొంచెం చేయగలను, కొంచెం చేయలేనట్లేదు. అంటే దేవుడు చేసే కార్యములు ప్రియులారా పరిపూర్ణముగా ఉంటాయి. దేవుడు చేసే కార్యములు తృప్తి కలిగిస్తాయి. దేవుడు చేసే కార్యములు మనల్ని బాగు చేస్తాయి, మన జీవితాల్లో ఆనందాన్ని నింపుతాయి. కాబట్టి ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని వెతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ యొక్క కృప చేత, ప్రేమ చేత, దయచేత, జాలి చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉంచినారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మమ్మల్ని బలపరచడానికి మీ వాక్య సత్యములు ప్రభువా మాకు వినిపిస్తున్నారు. ఉదయకాల సమయంలో తండ్రి పౌలు యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు యొక్క మాటలు ప్రభువా తను అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అవును ప్రభువా, మీరు మమ్మల్ని బలపరిస్తే మా జీవితాలు కనపరచబడతాయి. మీరు మమ్మల్ని బలపరిస్తే బలహీనతలో మేము బలవంతులుగా ఉంటాం. దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తాం. అయితే పౌలు మిమ్మల్ని చూసినాడు. మేము కూడా లోకమును చూడక మిమ్మల్ని చూసినట్లయితే లోకంలో ఎంతో బలవంతులము. పాపాన్ని, శాపగ్రస్తమైన జీవితాన్ని జయించడానికి, ప్రేమను చూపెట్టడానికి, ప్రభువా క్షమించడానికి మేము బలవంతులము నాయన. కాబట్టి సహాయం ఇచ్చేయండి. మీ బలమైనటువంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించండి. కాబట్టి మిమ్మల్ని చూసి ఆత్మీయంగా, శారీరకంగా మేలు పొందడానికి సహాయం ఇచ్చేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఎవరు ఏ ఆలోచన చేత కృంగి ఉన్నారో దర్శించండి. విశ్వాసము ద్వారా గొప్ప మేలు, ఆశీర్వాదము కుటుంబాలు వ్యక్తిగతంగా పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ నాన్న మీరు మహింపరచుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.